టేకాఫ్ అయిన కాసేపటికే విమానం టైర్ ఊడి కింద పడిన ఘటన శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో జరిగింది. జపాన్కు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాలకే ఎడంవైపు ఉన్న టైర్ ఊడిపోయింది. ఘటనలో జరిగిన సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ విమానం టైరు పట్టడంతో ఎయిర్పోర్ట్లోని ఎంప్లాయీస్ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న కార్లు ధ్వంసమయ్యాయి. విమానం నుండి టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం టైర్ ఊడి కింద పడిన ఘటన శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో జరిగింది. జపాన్కు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాలకే ఎడంవైపు ఉన్న టైర్ ఊడిపోయింది. ఘటనలో జరిగిన సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ విమానం టైరు పట్టడంతో ఎయిర్పోర్ట్లోని ఎంప్లాయీస్ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న కార్లు ధ్వంసమయ్యాయి. విమానం నుండి టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.